ఈ గ్రనైట్ మాఫియా మీద గడ్డపార దించేది ఎప్పుడు? సెనరేజ్ ఫీజ్ కింద ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు వచ్చేది ఎప్పుడు? ఈ వయలేషన్ చేసిన ఈ మాఫియాకు చట్టరీత్యా శిక్షించేది ఎప్పుడు? మా భూములు కోల్పోయినాం, గవర్నమెంట్ కూడా తన భూములు కోల్పోయింది అని చెప్పి ప్రజలు మాట్లాడుతుంటే రేవంత్ అన్న సర్కార్ పల్లెత్తు మాట మాట్లాడతలేదు. మనందరికీ తెలుసు కరీంనగర్ అనేది గ్రనైట్ రిచ్ భూమి. అఫీషియల్స్ చాలా సీరియస్ అబ్జెక్షన్స్ రేజ్ చేసినారు. ఇల్లీగల్ మైనింగ్ కంపెనీస్ మీద గంభీరమైన ఆరోపణలు చేశారు. ఒక సీనియర్ రెవెన్యూ ఆఫీసర్ కూడా పోరంబోకు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ని కంప్లీట్గా కబ్జా చేసిండ్రు ఈ ప్రైవేట్ గ్రనైట్ ఆపరేటర్లు. ఈ గ్రనైట్ మాఫియా కంప్లీట్గా ఫోర్స్డ్గా ఒక దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని టెంపరీ ఎన్ఓసీలు తీసుకొని కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్లను కబ్జా చేసి పోరంబోకు ల్యాండ్లను కబ్జా చేసి గ్రనైట్ తవ్వకాలు చేస్తున్నారట. ఇది లీగల్ పర్మిట్స్కి విరుద్ధంగా పర్మిట్స్ లేకపోయినా ఇది పోతున్నారట. క్రోర్స్ అండ్ క్రోర్స్, కోట్ల నుంచి కోట్ల రూపాయల రాయల్టీ ఇంకా మైనింగ్ ఫీజ్ రాష్ట్రానికి గండి పడుతుందట.